హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. మార్కెట్లో ఫిష్ మార్కెట్కి వచ్చాను. మాకు ఇలాగ లైవ్ ఫిష్ దొరుకుతుంది అనమాట. మీలో ఎంతమందికి ఈ విధంగా లైవ్ ఫిష్ దొరుకుతుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మాకైతే అన్ని రకాల చెరువు చేపలు దొరుకుతాయి. మేము ఈరోజు బొచ్చు చేపను తీసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఫిష్ ఎప్పుడు టేస్టీగా ఉండాలంటే వెయిట్ ఎక్కువ ఉన్న ఫిష్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా 2 kgs అబోవ్ ఉన్న ఫిష్ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా చాలా బాగుంటుంది. నేను ఈరోజు 1.8 kgs ఉన్న ఫిష్ని నేను తీసుకున్నాను. ఈ విధంగా మనం ఫిష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెయిట్ చూసి మనకి ఇస్తారు ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని మనం క్లీనింగ్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఒకరు పులుసులో అన్నీ క్లీన్ చేస్తుంటే ఇంకొకరు మనకి పీసెస్ కింద కట్ చేస్తున్నారు. నేను ఫ్రై కోసం అని అడిగాను, అందుకనే నాకు సన్నగా పీసెస్ని కట్ చేస్తున్నారు అనమాట. పీసెస్ని చాలా నీట్గా మనకి నచ్చిన సైజులో కట్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. తీసుకొచ్చి మనం వాష్ చేసుకొని ఒకసారి వండేసుకోవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. మన ఫిష్ని కట్ చేయడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని కవర్లో ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు. తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చూపిస్తాం. మన ఫిష్ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు క్లీనింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం తెచ్చుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా ఒక బేషనీ లాంటి దాంట్లో వేసుకోవాలి. ఫిష్ పీసెస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రాయిని తీసుకొని ఆ రాయి మీద వీడియోలో చూపించిన విధంగా రుద్దాలి. అలా రుద్దుకోవడం వల్ల ఫిష్ ఎక్కువగా వాటర్లో ఉంటుంది కాబట్టి నాచు లాంటి పదార్థం అంతా పోతుంది. ఈ విధంగా అన్ని పీసెస్ని మనం రుద్దుకోవాలి. అన్నీ రుద్దడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా వాటర్ వేసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. మనం తీసుకున్నప్పుడు దానికంటే ఇప్పుడు కలర్ డిఫరెన్స్ చాలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఫిషెస్ అన్నీ వైట్గా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కడుక్కోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా చేస్తూ కడుక్కోవాలి.
ఈ విధంగా రాళ్ళ ఉప్పు వేసి కడగడం వల్ల, దాని గరుకుదనం వల్ల ఇంకెక్కడైనా నాచు లాంటి పదార్థం ఉంటే బయటకు వచ్చేస్తుంది. లోపల నుంచి కూడా నీట్గా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఈ చేపలన్నిటిలో వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కొక్క ముక్క మీద వాటర్ని పోసుకుంటూ మనం ప్లేట్లో పెట్టుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఫైనల్గా క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫిష్ పులుసు బాగా టేస్టీగా రావాలి అంటే ఫిష్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను ఒక బేసిన్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 4 టీ స్పూన్స్ కారంని యాడ్ చేసుకున్నాను. ఒక 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక్కొక్క ముక్కకి ఈ మిశ్రమాన్ని పట్టించాలి. ఈ విధంగా ఒక్కొక్క ముక్కకి మనం ఈ పేస్ట్ని పట్టించాలి. అన్ని పీసెస్కి పట్టించేసిన తర్వాత ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేను పచ్చి మామిడికాయతో చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చేపల పులుసుకే కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, టమాటాలు 4, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడినంత, కారం 2 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, చింతపండు 50 గ్రామ్స్, పచ్చి మామిడికాయ 1, మెంతులు 1/2 టీ స్పూన్, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాని బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతులు మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మెంతులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, పులుసు అంతా కూడా చాలా బాగుంటుంది. మెంతులు బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటాలన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పుని, పసుపుని, కారంని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకొని లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని మూతను పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. టమాటాస్ అన్నీ బాగా మగ్గిపోయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది, సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. టమాటాస్ అన్నీ కూడా బాగా పేస్ట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి ఇంకో కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మామిడికాయ ముక్కలు మగ్గే వరకు మగ్గబెట్టుకోవాలి.
ఇప్పుడు అంత బాగా మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి కలుపుకొని రసం అంతా బాగా బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసిన తర్వాత అంత బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే అంత ఫిష్ని తీసుకోవట్లేదు ఫ్రెండ్స్, కొంచెం ముక్కలు మాత్రమే తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫిష్ ముక్కలన్నీ వేసిన తర్వాత మనం గరిటె పెట్టకుండా హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోని 15 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా టేస్ట్ చూసుకొని అవసరమైతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫిష్ మ్యారినేట్ చేసిన వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పావుగంట సేపు మగ్గనివ్వాలి. అంత బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. చూసారా ఫిష్ ముక్క ఎంత బాగా కుక్ అయిందో, చాలా నీట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని పులుసులో యాడ్ చేయలేదు, కొన్ని తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రై చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ వేరే కర్రీకి కానీ ఏది చేయడానికి పనికిరాదు ఫ్రెండ్స్. అందుకే నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం కిందనంతా కుక్ అయ్యే వరకు మనం ఉంచాలి, వెంటనే తిప్పకూడదు. తిప్పితే ఫ్రై అనేది నీట్గా రాదనమాట. చూసారా మనం కింద బాగా ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకుంటున్నాం ఇప్పుడు పీసెస్ని. కిందనంతా కూడా కొంచెం ఫ్రై అయింది. ఈ విధంగా మనం తిప్పుకోవాలి. అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా రోస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన రెడ్గా కనిపిస్తుంది కానీ లోపల కుక్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా చేసుకుంటే మనకి క్రిస్పీగా రోస్ట్ అవుతుంది అన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. క్రిస్పీగా స్పైసీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫిష్ ఫ్రైని ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఫిష్ పుల్స్ని వేసుకొని ఫ్రైని నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.